నవచైతన్య కాంపిటీషన్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. ఎంతో క్వాలిటీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇస్తున్న నవచైతన్య కాంపిటీషన్ ఇప్పుడైతే క్వాలిటీ వీడియోస్తో మీ ముందుకైతే రావడం జరిగింది. క్విక్ రివిజన్ చేసుకునేందుకు వీలుగా, సులభంగా చదువుకునేందుకు అనువుగా ఈ వీడియోలు అయితే తయారు చేయడం జరిగింది. ఈ వీడియోలో అయితే మనం 8వ తరగతి భౌతిక రసాయన శాస్త్రంలో నుండి 10వ పాఠ్యాంశం దహనము జ్వాల అనే అంశాన్ని గురించి అయితే రివ్యూ చేద్దాం. ముందుగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. ఇంట్లో, పరిశ్రమల్లో మరియు వాహనాలు నడపడం వంటి వివిధ ప్రయోజనాల కోసం మనం వివిధ రకాలైన ఇంధనాలను ఉపయోగిస్తుంటాం. ఉదాహరణకి ఆవు పేడ, కలప, బొగ్గు, పెట్రోల్, డీజిల్ అండ్ సిఎన్జి, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, సంపీడ్య సహజవాయువు. అలాగే కొవ్వొత్తి జ్వాలతో మనకు మండుతుంది, కానీ బొగ్గులో జ్వాల రాదు. అంటే కొన్ని ఇంధనాలు అనేవి మనకి జ్వాలను ఇస్తూ వెలుగుతుంటాయి, కొన్ని మాత్రం జ్వాల ఇవ్వకుండానే ఉంటాయి. దహనం అంటే ఏమిటి? మెగ్నీషియం మండినప్పుడు మెగ్నీషియం ఆక్సైడ్ ఉష్ణము మరియు కాంతి ఏర్పడుతుంది. బొగ్గు కూడా గాల్లో మండుతుందని. కార్బన్ డైఆక్సైడ్ ఉష్ణము మరియు కాంతిని ఉత్పత్తి చేస్తుంది. ఒక పదార్థం ఆక్సిజన్తో చర్య జరిపి ఉష్ణాన్ని విడుదల చేసే రసాయన ప్రక్రియను దహనం అంటారు. ఒక పదార్థం అనేది ఆక్సిజన్తో చర్య జరిపి ఉష్ణాన్ని విడుదల చేసే రసాయన ప్రక్రియను మనం దహనం అంటాం. మండే గుణం గల పదార్థాన్ని దహనశీల పదార్థం అంటారు. దీనికి ఇంధనం అని కూడా అంటాము. అంటే మండే గుణం గల పదార్థాలు మనం సాధారణంగా దహనశీల పదార్థాలు అంటారు. వీటినే ఇలా దహనశీలంగా ఉన్న లక్షణాలు ఉండే పదార్థాలని మనం ఇంధనం అంటాం. ఇంధనం మనకి ఘన, ద్రవ, వాయు రూపంలో కూడా ఉండవచ్చు. కొన్నిసార్లు దహన సమయంలో జ్వాల లేదా వెలుగు రూపంలో కాంతి కూడా విడుదలవుతుంది. మెగ్నీషియం మరియు బొగ్గు దహనశీల పదార్థాలు. మన శరీరానికి ఆహారమే ఇంధనం అని చెప్పవచ్చు. మన శరీరంలో కూడా అనేక ఆహారం ఆక్సిజన్తో చర్య జరిపి విచ్ఛిన్నమైనప్పుడు ఉష్ణం ఉత్పత్తి అవుతుంది. మన శరీరంలో కూడా ఆహారం అనేది ఆక్సిజన్తో విచ్ఛిన్నమైనప్పుడు మాత్రమే మనకి ఉష్ణం అనేది విడుదలవుతుంది. జీవక్రియలను నిర్వహిస్తుంది. చెక్క, కాగితం, కిరోసిన్, స్ట్రా, కర్రబొగ్గు, అగ్గిపుల్లలు, వీటిలో ఇవన్నీ కూడా దహనశీల పదార్థాలు అంటాం. కానీ ఇనుప మేకులు, రాతి ముక్కలు, గాజులు అనేవి దహనశీల కాని పదార్థాలు. దహనానికి సాధారణంగా గాలి అవసరం. సూర్యుడు ఉష్ణాన్ని, వెలుతురును స్వయంగా ఉత్పత్తి చేస్తాడు. సూర్యునిలో కేంద్రక చర్యల వలన ఉష్ణము మరియు కాంతి ఉత్పత్తి అవుతుంది. మండుతున్న చెక్క లేదా కర్రబొగ్గు ముక్కను ఒక ఇనుప పళ్ళెం లేదా పెనం మీద ఉంచినప్పుడు మండుతుంది. దాన్ని గ్లాస్ లేదా పారదర్శక ప్లాస్టిక్ జాడీలో మూసినప్పుడు బొగ్గు మండటం ఆగిపోతుంది. ఎందుకలా అంటే అగ్గిపుల్లకు అంటే అక్కడ మండుతున్న బొగ్గుకు కావలసినంత ఆక్సిజన్ అనేది అందుబాటులో లేకపోవడం వల్ల. అగ్గిపుల్ల తానంతట తానే మండుతుందా అంటే ఎప్పుడు కూడా తానంతట తాను మండదు. కానీ కాగితాన్ని మండించినప్పుడు అనుభవం ఉంటుంది. చెక్క ముక్క దగ్గరికి వెలిగించిన అగ్గిపుల్లను తీసుకువస్తే మండుతుందా అని అడిగారు అనమాట. అంటే మండదు. కాగితం దగ్గర తీసుకొస్తే వెంటనే మండుతుంది, కానీ చెక్క ముక్క అయితే మండదు. వేసవిలో విపరీతమైన వేడి వలన కొన్ని చోట్ల ఎండుగడ్డిలో మంట ఏర్పడుతుంది. గడ్డి నుండి ఇది చెట్లకు వ్యాపిస్తుంది మరియు చాలా త్వరగా మొత్తం అడవిని మంటలు అంటుకుంటాయి. వీటిని మనం కార్చిచ్చులు అంటాం. ఏ కనిష్ట ఉష్ణోగ్రత వద్ద అయితే పదార్థాలు మండుతుందో దాన్నే జ్వలన ఉష్ణోగ్రత అంటారు. కాబట్టి ఇది మనకు ఒక పాయింట్ అండి. కొన్ని వస్తువులు ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద మండుతాయి. ఏ ఉష్ణోగ్రత వద్ద అయితే మండుతాయో ఆ ఉష్ణోగ్రత మనం జ్వలన ఉష్ణోగ్రత అంటాము. గది ఉష్ణోగ్రత వద్ద అగ్గిపుల్ల తనంతట తానుగా మండదు. అగ్గిపెట్టే పక్క భాగంలో రుద్దడం వల్ల అగ్గిపుల్ల మండుతుంది. అగ్గిపుల్ల అనేది ఎప్పుడు కూడా స్వతహాగా మండదు. దాన్ని కొంత ఉష్ణోగ్రత అంటే దాని జ్వలన ఉష్ణోగ్రత వద్దకు ఘర్షణ ద్వారా మనం తీసుకొస్తాము, అప్పుడు అది మండుతుంది. అగ్గిపుల్ల చరిత్ర చూద్దాం. అగ్గిపుల్ల చరిత్ర చాలా పురాతనమైనది. పురాతన ఈజిప్ట్లో 5000 సంవత్సరాల క్రితం గంధకంలో ముంచిన ఫైన్ చెక్క యొక్క చిన్న ముక్కను అగ్గిపుల్లగా ఉపయోగించేవారు. ప్రస్తుతం వాడుతున్న సురక్షిత అగ్గిపెట్టె 200 సంవత్సరాల క్రితం మాత్రమే అభివృద్ధి చేయబడింది. తగిన కలపను ఎన్నుకొని యాంటిమోని ట్రైసల్ఫేట్, పొటాషియం క్లోరైడ్ మరియు తెల్ల భాస్వరం అంటే వైట్ ఫాస్ఫరస్ మిశ్రమాన్ని కొంత జిగురు, బంక లేదా స్టార్చ్తో కలిపి అగ్గిపుల్ల తలభాగం పూస్తారు. గరుగుతలంపై రుద్దినప్పుడు ఘర్షణ వల్ల వచ్చిన ఉష్ణంతో మనకి తెల్ల భాస్వరం మండుతుంది. దీనివల్ల అగ్గిపుల్ల దహనం మొదలవుతుందన్నమాట.
అగ్గిపెట్టెల తయారీలో పాల్గొనే కార్మికులకు మరియు వినియోగదారులకు తెల్ల భాస్వరం ప్రమాదకరమని నిరూపించబడింది. అందుకే దాని ప్లేస్లో మనకేమొచ్చింది, ఎర్ర భాస్వరం అయితే తీసుకొచ్చారు. ప్రస్తుతం మనం వాడుతున్న అగ్గిపుల్ల తలలో యాంటిమోని ట్రైసల్ఫేట్, పొటాషియం క్లోరైడ్లు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే గరుకు తలంలో ఏముంటుంది, గాజు పొడి మరియు కొద్దిగా ఎర్ర భాస్వరం పెట్టే అంచు వైపు ఉంటుందన్నమాట. ఈ రెండింటిని ఘర్షణ చేసి మనం ఏం చేస్తాం, వెలిగిస్తాం. అగ్గిపుల్లకు గరుకుతనంపై రుద్దినప్పుడు కొంత ఎర్ర భాస్వరం తెల్ల భాస్వరంగా మారుతుంది. ఇది వెంటనే అగ్గిపుల్ల తలలో పొటాషియం క్లోరైడ్తో చర్య జరిపి యాంటిమోని ట్రైసల్ఫేట్ మండించడానికి తగిన వేడిని ఉత్పత్తి చేస్తుంది మరియు దహనం ప్రారంభమవుతుంది. అంటే మనకేమైతే ఈ అగ్గిపుల్లను తీసుకొచ్చి గరుకుతలంపై రుద్దాము, ఇలా రుద్దేటప్పుడు ఏమవుతుందంటే కొంత ఎర్ర భాస్వరం కాస్త తెల్ల భాస్వరంగా మారి వెంటనే మండుతుంది. అది మండి వెంటనే తలలో ఉండే పొటాషియం క్లోరైడ్ని మండిస్తుంది. ఫలితంగా మనకి అగ్గిపుల్ల వెలుగుతుంది. దహనశీల పదార్థ ఉష్ణోగ్రత దాని జ్వలన ఉష్ణోగ్రత కంటే తక్కువగా ఉన్నంత వరకు అది మండదు లేదా కాలదు. అంటే దహనశీల పదార్థం అనేది దానికి ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వరకు మండుతుంది అనమాట. అంటే ఆ నిర్దిష్ట ఉష్ణోగ్రత వరకు అది చేరే వరకు అది మండదు. దాన్ని ఏమంటాం, జ్వలన ఉష్ణోగ్రత అని పిలుస్తాం. మండుతున్న పొయ్యిపై మూకుడులో వంట నూనె ఎక్కువసేపు ఉంచితే మంటలు అంటుకోవడం జరుగుతుంది. అంటే మండుతున్న పొయ్యి పైన కానీ ఏదైనా సరే ఒక అల్యూమినియం, సిల్వర్ కానీ ఉండే పాత్రను పెట్టి ఆయిల్ వేసి కొంతసేపు విడిచిపెట్టామనుకోండి, ఏమవుతుంది, ఆ మంటలు కాస్త పాత్ర పైనుండి కూడా వస్తాయి. కిరోసిన్ మరియు కలప గది ఉష్ణోగ్రత వద్ద వాటంతట అవే మండవు, కానీ కిరోసిన్ను కొద్దిగా వేడి చేస్తే అది మండుతుంది. ఓకేనా? సో కాబట్టి గది ఉష్ణోగ్రత వద్ద ఇప్పుడు కిరోసిన్ మండదు, దాన్ని కొద్దిగా వేడి చేస్తే మండిపోతుంది. కానీ చెక్కను కొద్దిగా వేడి చేసినా అది మండదు. అంటే దీని అర్థం కిరోసిన్ యొక్క జ్వలన ఉష్ణోగ్రత చెక్క కంటే తక్కువ. అంటే చెక్కది కిరోసిన్ కంటే ఎక్కువ అనమాట. అందుకే అది అంత వేగంగా మండదు. ఇక చూడండి, టీ కప్పు ప్రయోగం చూద్దాం. సో మనం నీరున్న కాగితపు కప్పును వేడి చేస్తూ ఉంటే కప్పులోని నీరు మరిగించవచ్చు కూడా. కాగితం కప్పును సరఫరా చేయబడిన ఉష్ణ వాహనం ద్వారా నీటికి బదిలీ అవుతుంది. కాబట్టి నీరు ఉండడం వలన కాగితం జ్వలన ఉష్ణోగ్రతకు చేరుకోలేదు. అంటే ఉష్ణం అనేది వెంటనే కాగితం ద్వారా నీటికి చేర్చడం వల్ల అది మండదనమాట. అదే ఆ నీరు తీసేసి మీరు మండించారంటే వెంటనే కాలిపోతుంది. జ్వలన ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉండి మండించినప్పుడు సులభంగా మండే పదార్థాలనే దహనశీల పదార్థాలు అంటారు. ఉదాహరణకి పెట్రోల్, ఆల్కహాల్ అండ్ ధృవీకృత ఇంధన వాయువులు, ఎల్పిజి ఇలాంటివి, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అంటాం కదా, అలా అనమాట. మనం మంటలను ఎలా నియంత్రించవచ్చు? నగరం కానీ పట్టణంలో కానీ అగ్నిమాపక కేంద్రం ఉందా? అగ్నిమాపక దళం వారు వచ్చినప్పుడు వారు ఏం చేస్తారు? వారు మంటల మీద నీరు చల్లుతారు. ఈ నీరు మండే పదార్థాన్ని చల్లబరుస్తుంది, తద్వారా దాని ఉష్ణోగ్రతను జ్వలన ఉష్ణోగ్రత కంటే తగ్గిస్తుంది అనమాట. అంటే మంటలు ఆర్పేటప్పుడు పదార్థాల యొక్క వస్తువుల యొక్క జ్వలన ఉష్ణోగ్రతను మనం తగ్గించడానికి ప్రయత్నించాలి. ఫలితంగా అక్కడ ఆటోమేటిక్గా అక్కడ ఏదైతే ఉందో మంట ఆగిపోతుంది. ఇది మంటలను వ్యాపించకుండా నిరోధిస్తుంది. ఈ మండే పదార్థం చుట్టూ నీటి ఆవిరి కూడా వ్యాపిస్తుంది. ఇది గాలి సరఫరాను తగ్గించడంలో సహాయపడుతుంది. అంటే మండేటప్పుడు ఒకటి జ్వలన ఉష్ణోగ్రత కన్నా తక్కువ స్థాయికి తీసుకురావాలి, రెండు దానికి గాలి సరఫరా కాకుండా మనం అడ్డగించాలి. కాబట్టి మంటలు ఆరిపోతాయి. మంటను ఉత్పత్తి చేయడానికి 3 ముఖ్యమైన కారకాలు ఉన్నాయి. 1 ఇంధనం, 2 గాలి, 3 ఉష్ణోగ్రత. ఓకేనండి, ఇంధనం ఉండాలి, 2 గాలి, ఆక్సిజన్ సరఫరా చేయడానికి గాలి ఉండాలి, మరియు దాని జ్వలన ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉండాలి. ఈ 3 ఉంటేనే వస్తువు మండుతుంది. కానీ వీటిలో 1 లేదా అంతకన్నా ఎక్కువ కారకాలు తొలగించడం వల్ల మంటను నియంత్రించవచ్చు. అంటే ఇందులో ఏదైనా ఒక కారకాన్ని కానీ 1 కన్నా ఎక్కువ కారకాలు కానీ మనం తీసేస్తే అక్కడ మంట ఆగిపోతుంది. గాలి సరఫరాను నిలిపివేయడం లేదా ఇంధనం యొక్క ఉష్ణోగ్రతను తగ్గించడం లేదా రెండూ చేయవచ్చు. నీరు మంటలను ఆర్పే సర్వసాధారణమైన సాధనం, కానీ నీటిని చెక్క మరియు కాగితం వంటి పదార్థాలు మండుతున్నప్పుడు మాత్రమే ఉపయోగించగలం. విద్యుత్ పరికరాలతో కానీ ఎప్పుడైనా సరే మంటలు ఏర్పడినట్లయితే మనం ఈ నీటిని ఉపయోగించకూడదు. అలాగే నూనె మరియు పెట్రోల్ వంటి పదార్థాలు మండుతున్నప్పుడు కూడా ఆర్పడానికి నీరు ఉపయోగించకూడదు, ఎందుకంటే అవి తేలిగ్గా ఉంటాయి కాబట్టి.
నూనె కంటే నీరు బరువుగా ఉంటుందని మీకు తెలుసు కదా, కాబట్టి నీరు నూనె యొక్క అడుగు భాగాన్ని చేరిపోతుంది, పైనున్న నూనె మండుతూనే ఉంటుంది. విద్యుత్ పరికరాలు మరియు పెట్రోల్ వంటి దహనశీల పదార్థాలు మండుతున్నప్పుడు వాటిని ఆర్పడానికి కార్బన్ డయాక్సైడ్ ఉత్తమమైనది. ఆక్సిజన్ కంటే బరువైనది, మంటను అది ఒక దుప్పట్లా కప్పేస్తుంది. ఫలితంగా ఇంధనం మరియు ఆక్సిజన్ మధ్య సంబంధం తెగిపోయి మంటలు నియంత్రించబడతాయి. కాబట్టి నూనె ఇంధనాలతో కానీ లేదా విద్యుత్ ఉపకరణాల ద్వారా కానీ ఫైర్ యాక్సిడెంట్స్ జరిగితే బెస్ట్ ఏంటంటే కార్బన్ డయాక్సైడ్ని వాడడం. చాలా సందర్భాల్లో కార్బన్ డయాక్సైడ్ని ఉపయోగించడం వల్ల కలిగే అదనపు ప్రయోజనం ఏమిటంటే అది విద్యుత్ పరికరాలకు హాని చేయదు. ఎందుకంటే అది విద్యుత్ పరికరాలకు ఎట్టి పరిస్థితుల్లో హాని చేయదు. పొరపాటున మీరు నీరు వాడారనుకోండి, విద్యుత్ పరికరాలకు నీరు వెళ్ళిందనుకోండి, ఆ పరికరాలు ఎందుకు పనికిరాకుండా పోతాయి. అధిక పీడనం వద్ద కార్బన్ డయాక్సైడ్ను ద్రవంగా సిలిండర్లో నిల్వ చేయవచ్చు. సిలిండర్ నుండి విడుదలైనప్పుడు కార్బన్ డయాక్సైడ్ ఘనపరిమాణం భారీగా వ్యాకోచించి చల్లబడుతుంది. ఓకే, మరి ధృవీకృత ఇంధన వాయువు అంటాం, దీన్ని లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అంటాం. సిలిండర్లో ఏ రూపంలో ఉంటుంది అంటే నిజానికి సిలిండర్ లోపల ఉండేటప్పుడు ద్రవ రూపంలో ఉంటుంది, బయటకు వచ్చేసరికి వాయు రూపంలో అయిపోతుంది అనమాట. ఎందుకంటే లోపల మనం ఎల్పిజి గ్యాస్ అనేది దింపేటప్పుడు ఎక్కువ పీడనం జరిగి వాయువు కాస్త లిక్విడ్గా మారిపోతుంది. ఇక కార్బన్ డయాక్సైడ్ మంట చుట్టూ ఒక దుప్పటి వలె ఏర్పడుతుందని, అంతేకాకుండా ఇంధనం యొక్క ఉష్ణోగ్రతను కూడా తగ్గిస్తుంది. అందువల్ల ఇది మంటలను ఆర్పే ఉత్తమ పదార్థంగా కార్బన్ డయాక్సైడ్ అంటాం. కార్బన్ డయాక్సైడ్ పొందడానికి అధిక మోతాదులో సోడియం బైకార్బోనేట్ వంట సోడా లేదా పొటాషియం బైకార్బోనేట్ వంటి రసాయనాల పొడిని ఉపయోగించడం మరో పద్ధతి. మంట వద్ద ఈ రసాయనాలను కార్బన్ డయాక్సైడ్ని విడుదల చేస్తాయి. చాలా సందర్భాల్లో ఇంధనం తొలగించలేం. ఒక భవనానికి మంటలు అనుకున్నప్పుడు మొత్తం భవనమే ఇంధనం అవుతుంది. అంటే మండుతున్నప్పుడు ఇంధనం తొలగించడం అనేది మనకు అసాధ్యం. ఓకేనా, ఉదాహరణకు ఒక బిల్డింగ్లో ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది, లేకపోతే ఒక భవంతిలో జరుగుతుంది, లేదా ఒక ఇండస్ట్రీలో జరుగుతుంది అనుకోండి. అక్కడ ఇండస్ట్రీ అనేది ఏమవుతుందో అక్కడ ఇంధనంగా మారుతుంది. కాబట్టి వాటిని మనం రక్షించాలంటే వాటికి గాలి అందకుండా చేయాలి. మరి దహనంలో రకాలేంటో చూద్దాం. గ్యాస్ వేగంగా మండి ఉష్ణం మరియు కాంతిని ఉత్పత్తి చేస్తుందని మనం తెలుసుకుంటాం. ఇటువంటి దహనాన్ని శీఘ్ర దహనం అంటాం. ఫాస్ఫరస్ వంటి పదార్థాలు గది ఉష్ణోగ్రత వద్దే గాలిలో మండిపోతాయి. ఒక పదార్థం ఏ ప్రత్యేక కారణం లేకుండా స్వతహాగా జ్వాలతో మండుతుందనుకో, దీన్ని స్వతసిద్ధ దహనం అంటారు. బొగ్గు ధూళి యొక్క స్వతసిద్ధ దహనం ఫలితంగా బొగ్గు గనుల్లో వినాశకరమైన మంటలు ఏర్పడుతుంటాయి. స్వతసిద్ధమైనటువంటి కార్చిచ్చు కొన్నిసార్లు సూర్యుడి వేడి లేదా పిడుగుతో పాటు కారణంగా సంభవించవచ్చు. అయితే మానవుల అజాగ్రత్త కారణంగా కూడా అడవుల్లో మంటలు ఎక్కువగా వ్యాపిస్తున్నాయి. అడవులు చూడడానికి లేదా విహారయాత్రకు వెళ్ళి తిరిగి వచ్చే ముందు ముఖ్యంగా చలిమంటలు పూర్తిగా ఆర్పివేయాలి. తర్వాత టపాసులు కాల్చినప్పుడు అకస్మాత్తుగా చర్య జరిగి ఉష్ణము, కాంతి, ధ్వని విడుదలవుతుంటాయి. ఈ చర్యలో పెద్ద మొత్తంలో వాయువులు విడుదలవుతాయి. ఇలాంటి చర్యను పేలుడు అంటారు. టపాసులపై పీడనం పెరిగినది కూడా అది పేలుడు జరగవచ్చు. అంటే టపాసులపైన ఒత్తినా కూడా వెంటనే మనకి పేలిపోయే ప్రమాదం ఉంది. తర్వాత కొవ్వొత్తి మంట రంగు గోధుమ ఎరుపు వర్ణంలో ఉంటుంది. జ్వాల గ్యాస్ పొయ్యి మంట ఎప్పుడు నీలంగా ఉంటుంది. ఓకే, చూడండి, కొవ్వొత్తి వస్తువులు మండించినప్పుడు జ్వాల ఏర్పడట. కొవ్వొత్తి వచ్చేటప్పుడు జ్వాల వస్తుంది, మెగ్నీషియం జ్వాల వస్తుంది, కర్పూరం జ్వాల వస్తుంది, కిరోసిన్ స్టవ్ కూడా జ్వాల వస్తుంది. బొగ్గు వచ్చేటప్పుడు జ్వాల రాదు, మనకి నిప్పు వస్తుంది అంతే. జ్వాల యొక్క నిర్మాణం మండే సమయంలో ఆవిరయ్యే పదార్థాలు జ్వాలను ఏర్పరుస్తాయి. కిరోసిన్ మరియు కరిగిన మైనం ఒత్తి ద్వారా కూడా పైకి వెళ్ళి మండే సమయంలో ఆవిరైపోయి జ్వాలను ఏర్పరుస్తాయి. బొగ్గు ఆవిరి కాదు మరియు జ్వాలను ఉత్పత్తి చేయదు. అంటే ఇవన్నీ కూడా మీకు ఏమవుతాయి, ఆవిర్లు అయిపోయి ఒత్తి గుండా పైకి వచ్చి మండి మనకు జ్వాలను ఇస్తాయి అన్నమాట. కొవ్వొత్తి ద్వారా స్థిరంగా ఉన్నప్పుడు చూడండి, కొవ్వొత్తి జ్వాల స్థిరంగా ఉన్నప్పుడు జ్వాల యొక్క ప్రకాశవంతమైన ప్రాంతంలో ఒక శుభ్రమైన గాజు పలక స్లైడ్ను పట్టకారుతో సుమారు 10 సెకండ్ల పాటు ఉంచినట్లయితే గాజు పలక నల్లటి వృత్తాకార వలయాన్ని ఏర్పరుస్తుంది. ఇది కొవ్వొత్తి జ్వాల యొక్క ప్రకాశవంతమైన ప్రాంతంలో కూడా ఇంకా మండని కార్బన్ కణాలు ఉన్నాయని చెప్తుంది అనమాట. అంటే ఒక స్లైడ్ తీసుకొని మనం ఇలా పెట్టామనుకోండి, ఆ స్లైడ్ మనం చూస్తే మధ్యలో మనకి ఖాళీ ఉంటూ చుట్టూ కూడా ఒక బ్లాక్ సర్కిల్ అయితే ఫామ్ అవుతుంది అనమాట. నల్లటి మసి అంటాం కదా, అలా అనమాట. నిజానికి మసి ఏంటంటే అక్కడ ఇంకా మనకి బర్న్ కానటువంటి కార్బన్ పార్టికల్స్ అనమాట. ఈ సన్నని పొడవాటి గాజు తీగను జ్వాల యొక్క ప్రకాశవంతమైన లేదా లోపల దాదాపు 30 సెకండ్ల పాటు ఉంచితే జ్వాలను వెలుపల ఉన్న రాగి తీగలో భాగం ఎర్రగా వేడెక్కడం గమనించవచ్చు. అంటే ఇక్కడ చూడండి, ఒక సన్నని పొడవాటి గాజు తీగను తీసుకొని జ్వాల యొక్క
గాజు తీగని తీసుకొని జ్వాల యొక్క ప్రకాశవంతమైన లేని ప్రాంతంలో దాదాపు 30 సెకండ్లు ఉంచితే జ్వాలకు వెలుపల ఉన్న రాగి తీగలో బాగా ఎర్రగా వేడెక్కడం మీరు గమనిస్తారు. అంటే ఇలా మనం పెట్టామనుకోండి, సో మధ్యలో ఉంది ఏం కాదు, సైడ్లో ఉన్నది మనకి ఏమవుతుంది, రెడ్గా మారుతుంది అనమాట. ఓకేనా, రైట్. దీన్ని బట్టి మనకి ఏమవుతుంది, జ్వాల యొక్క ప్రకాశవంతంగా లేని ప్రాంతం అధిక ఉష్ణోగ్రతను కలిగి ఉంటుందని చెప్పగలమాట. ఇక్కడ చూడండి ఒకసారి, ఇది కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, కొద్దిగా జాగ్రత్త వినండి. సో ఈ ఒత్తు దగ్గర కనిపించే దగ్గర మీకు అల్పవేడి ఉంటుంది. ఓకేనా, సంపూర్ణంగా దహనం చెందేది బాహ్య ప్రాంతము, ఇక్కడ మనకు అత్యధిక వేడి ఉంటుంది. ఓకేనా, మధ్యస్థ వేడి అనేది కాస్త ఒత్తు పైన, ఇక్కడ మనకు ఒక నల్లని ఛాయ అయితే కనిపిస్తూ ఉంటుంది, ఇది అసంపూర్ణంగా దహనం. ఓకేనా, దహనం చెందని మైనపు ఆవిర్లు లోపల ప్రాంతం మనకి పసుపు రంగులో కనిపిస్తుంటాయి అన్నమాట. ఓకే, రైట్. స్వర్ణకారులు లోహపు ఊదుడు గొట్టం మంట యొక్క వెలుపల ప్రాంతాన్ని ఊదుతారు. వారు మంట యొక్క వెలుపల ప్రాంతాన్ని ఉపయోగిస్తారు. ఈ విధంగా మనం క్యాండిల్ గురించి చూడవచ్చు. అసలు ఇంధనం అంటే ఏంటి? గృహ మరియు పరిశ్రమలలో ఉష్ణశక్తి అవసరాల కొరకు ప్రధానంగా కలప, బొగ్గు, పెట్రోలియం, కిరోసిన్ మొదలైన వాటిని వర్ణకు ఉపయోగిస్తారు. ఈ పదార్థాలను ఇంధనాలు అంటారు. ఉష్ణాన్ని జనరేట్ చేయడానికి ఉపయోగిస్తాం కాబట్టి ఆదర్శ ఇంధనం అనేది సులభంగా లభిస్తుంది, చౌకైనది మరియు మధ్యస్థ వేడితో మండుతుంది. అలాగే ఇది అధిక మొత్తంలో ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఎటువంటి మలిన పదార్థాలను విడుదల చేయదు. ఆదర్శ ఇంధనం అనేది మలిన పదార్థాన్ని ఉత్పత్తి చేయదు. అయితే వాస్తవానికి ఏ ఇంధనం కూడా ఆదర్శ ఇంధనంగా పరిగణింపబడదు. ఇంధనాన్ని ఎంచుకునేటప్పుడు మన అవసరానికి ఏ ఇంధనం సరిపోతుంది అనే దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. అంటే మనకు అవసరమైనటువంటి ఉష్ణరాశి కానీ లేదా మనకు అవసరమైనటువంటి కాలపరిమితి ఆధారంగా మనం ఇంధనాన్ని ఎంచుకోవాలి. ఇంధనాలు వేరువేరు ధరలు లభిస్తాయి. కొన్ని ఇంధనాలు ఇతర ఇంధనాల కంటే చౌకగా కూడా ఉంటాయి. చూద్దాం అసలు ఇంధన దక్షత అంటే ఏమిటి. 1 కిలోగ్రామ్ ఇంధనం పూర్తిగా దహనం చెందించడం వల్ల ఉత్పత్తి అయ్యే ఉష్ణరాశిని ఆ ఇంధనం యొక్క కెలోరిక్ విలువ అంటారు. దీన్ని ఉష్ణ దక్షత ఇంధన దక్షత అంటాం. ఘన పదార్థాలు చూసుకుంటే బొగ్గు కానీ అండ్ ద్రవ పదార్థాలు కిరోసిన్, పెట్రోలియం, డీజిల్ కానీ, వాయు పదార్థాలతో న్యాచురల్ గ్యాస్ అండ్ ఎల్పిజి అంటాం. ఇంధనం యొక్క కెలోరిక్ విలువను కిలో జౌల్స్ పెర్ కిలోగ్రామ్. 1 కిలోగ్రామ్ మండించేటప్పుడు విడుదలయ్యే ఉష్ణం కిలో జౌల్స్ చెప్తారనమాట. ఉదాహరణకు చూడండి, దీనిపైన ఒక క్వశ్చన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఆవు పేడ పిడక 6,000 నుండి 8,000 కిలో జౌల్స్, చెక్క 17,000 నుండి 22,000, బొగ్గు 25 నుండి 35,000, పెట్రోల్ 45,000, కిరోసిన్ 45,000, డీజిల్ 45,000, మీథేన్ 50,000 అండ్ సిఎన్జి 50,000, ఎల్పిజి 55,000, బయోగ్యాస్ న్యాచురల్గా లభిస్తుంది, మనం తయారు చేయొచ్చు 35,000 నుండి 40,000. ఇంకా అన్నింటికన్నా ఎక్కువ హైడ్రోజన్ 150,000 కిలో జౌల్స్ వస్తాయన్నమాట. శతాబ్దాలుగా గృహ పారిశ్రామిక అవసరాలకు ఇంధనంగా కలప ఉపయోగించబడుతుంది. కానీ ఇప్పుడు దాని స్థానంలో బొగ్గు మరియు ఎల్పిజిలను ఎక్కువగా ఉపయోగిస్తున్నాను అనమాట. కలప సులభముగా తక్కువ ధరకు లభించడం వలన మన దేశంలో అనేక గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఇప్పటికీ కలపను ఇంధనంగానే ఉపయోగిస్తున్నారు. అయితే కలపను మండించడం వల్ల చాలా ఎక్కువ పొగ వస్తుంది. ఇది మానవులకు హాని కలిగిస్తుంది, అలాగే శ్వాసకోశ సమస్యలు కూడా కలిగిస్తుంది. కలపను ఇంధనంగా ఉపయోగించినట్లయితే చెట్ల నుండి లభించే ఉపయోగకరమైన పదార్థాలు మనం నష్టపోతాం. చెట్లు నరికివేయడం అడవులు తగ్గిపోవడానికి కారణమవుతుంది. ఇది పర్యావరణానికి చాలా హానికరం. మరి ఇంధనాలు మండించడం వల్ల హానికరమైన పదార్థాలు ఉత్పత్తి అవుతాయా చూద్దాం. చెక్క, బొగ్గు, పెట్రోలియం వంటి ఇంధనాలు మండని కర్బన రేణువులు విడుదల చేస్తాయి. ఈ ప్రమాదకరమైన సూక్ష్మ కాలుష్య కారకాలు ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులను కలిగిస్తాయి. ఇక 2, ఈ ఇంధనాల సంపూర్ణ దహనం వల్ల కార్బన్ మోనాక్సైడ్ వాయువు విడుదలవును. ఇది చాలా విషపూరితమైన వాయువు. మూసి ఉన్న గదిలో బొగ్గును మండించడం ప్రమాదకరం. ఇది చాలా మనకేమవుతుందంటే ఉత్పత్తి అయినటువంటి కార్బన్ మోనాక్సైడ్ వాయువు వల్ల గదిలో నిద్రిస్తున్న వాళ్ళు ఎవరైనా గదిలో నిద్రిస్తుంటే మనకి చనిపోయే ప్రమాదం ఉంది. మండుతున్నా లేదా జ్వాల లేకున్నా కాలుతున్న బొగ్గులు కుంపటి ఉన్న గదిలో ఎప్పుడూ నిద్రించవద్దని చెబుతారనమాట. తర్వాత చాలా ఇంధనాల దహనం చెందినప్పుడు వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తాయి. గాలిలో కార్బన్ డైఆక్సైడ్ గాఢత పెరగడం భూతాపమునకు కారణమవుతుంది.
భూతాపం వల్ల ఏమవుతుంది, ధ్రువపాదాల వద్ద హిమాని నదాలు కరిగిపోతున్నాయి, సముద్ర మట్టం పెరిగిపోతుంది, లోతట్టు ప్రాంతాలు శాశ్వతంగా నీటిలో మునిగిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశంలో ఉండేటటువంటి ఇందిరా పాయింట్ కూడా అలాంటిదే. బొగ్గు మరియు డీజిల్లను మండించడం వల్ల సల్ఫర్ డయాక్సైడ్ వాయువు విడుదలవుతుంది. ఇది అధికంగా క్షయం కలిగించే మరియు ఊపిరి సలపనైనటువంటి వాయువు. ఇంకా పెట్రోల్ ఇంజన్లు నైట్రోజన్ వాయువు యొక్క ఆక్సైడ్లు కూడా విడుదల చేస్తాయి. సల్ఫర్, నైట్రోజన్ ఆక్సైడ్లు వర్షపు నీటిలో కరిగి మనకి ఆమ్ల వర్షాలను కలిగిస్తాయి. సంపీడిత సహజవాయువు హానికరమైన ఉత్పన్నాలను చాలా తక్కువ మోతాదులో ఉత్పత్తి చేయడం వలన వాహనాలు ఇంధనంగా డీజిల్ మరియు పెట్రోల్ స్థానంలో దీన్ని ఉపయోగిస్తున్నారు. సిఎన్జి ఒక స్వచ్ఛ ఇంధనం అనమాట. అంటే ఎల్పిజితో కానీ పెట్రోల్తో పోల్చుకుంటే తక్కువ పొల్యూటెంట్స్ రిలీజ్ అవ్వడం వల్ల మనకి సిఎన్జిని మనం బెస్ట్గా మనం వాడతాం. అది ఈ పాఠంలో మనం ఏం నేర్చుకున్నాం ఒకసారి క్విక్గా రివిజన్ చేసుకుందాం. గాలిలో మండే పదార్థాలను దహనశీల పదార్థాలు అంటారు. దహనానికి ఆక్సిజన్ అవసరం. దహన ప్రక్రియ ఉష్ణము మరియు కాంతి రెండు విడుదలవుతాయి. ఒక దహనశీల పదార్థం ఏ కనిష్ట ఉష్ణోగ్రత వద్ద మండుతుందో దాన్ని జ్వలన ఉష్ణోగ్రత అంటారు. దహనశీల పదార్థాలు చాలా తక్కువ జ్వలన ఉష్ణోగ్రతను కలిగి ఉంటాయి. పదార్థం మండడానికి అవసరమైన కారకాల్లో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ కారకాలు తొలగించడం ద్వారా మంటను నియంత్రించవచ్చు. సాధారణంగా మంటలను ఆర్పడానికి నీటిని ఉపయోగిస్తారు. విద్యుత్ పరికరాలు లేదా నూనెతో తయారైనప్పుడు యాక్సిడెంట్లు జరిగేటప్పుడు నీటిని ఉపయోగించకూడదు. దహనం పలు రకాలుగా ఉంటుంది. శీఘ్ర దహనం, స్వతసిద్ధ దహనం, పేలుడు, ఇవి మనకి రకాలు. జ్వాలలో 3 రకాలైన ప్రాంతాలు ఉంటాయి. చీకటి ప్రాంతము, ప్రకాశవంతమైన ప్రాంతము, ప్రకాశవంతం కాని ప్రాంతం. ఆదర్శ ఇంధనాలు అందుబాటుదారులు, ఇంధన లభ్యత, త్వరగా దహనం చెందగలడం, రవాణా చేయడం సౌలభ్యం, ఇంధన దక్షత వంటి లక్షణాలు ఉంటాయి. అధిక కెలోరిక్ విలువను కలిగి ఉంటుంది. ఇది పర్యావరణాన్ని కలుషితం చేసే వాయువులను కానీ అవశేషాలు కానీ ఉత్పత్తి చేయదు. వేరువేరు ఇంధనాలకు వేరువేరు ఇంధన ధరలు ఉంటాయి. ఇంధన దక్షతను కెలోరిఫిక్ విలువలను కిలోజౌల్స్/కిలోగ్రామ్ ప్రమాణాల్లో తెలియజేస్తారు. గాలిలో ఉండే పూర్తిగా మండని కార్బన్ రేణువులు ప్రమాదకరమైన కాలుష్యకారకాలు. ఇవి శ్వాసకోశ సమస్యలను కలుగజేస్తాయి. ఇంధనాన్ని అసంపూర్తి దహనం వల్ల విషపూరితమైన కార్బన్ మోనాక్సైడ్ విడుదలవుతుంది. గాలిలో కార్బన్ డయాక్సైడ్ శాతం పెరుగుదల భూతాపానికి కారణమవుతుంది. బొగ్గు, డీజిల్ మరియు పెట్రోల్ వంటి ఇంధనాలు మండినప్పుడు విడుదలయ్యే సల్ఫర్, నైట్రోజన్ యొక్క ఆక్సైడ్లు ఆమ్ల వర్షాలకి కారణమవుతున్నాయి. ఇవి పంటలకు, భవనాలకు, నేలకు హాని కలిగిస్తాయి. మరి ఖాళీలను పూర్తి చేద్దాం. కలప మరియు బొగ్గు కాల్చడం వల్ల గాలిలో డాష్ రిలీజ్ అవుతుంది, కార్బన్ డయాక్సైడ్. గృహాలు ఉపయోగించే ద్రవ ఇంధనం కిరోసిన్ ఇప్పుడైతే వాడడం లేదు. ఇంధనాన్ని మండించినప్పుడు దానికి ముందుగా డాష్ని వేడి చేయాలి, జ్వలన ఉష్ణోగ్రత వరకు వేడి చేయాలి. తరువాత చమురు వల్ల ఏర్పడిన మంటలను డాష్ ద్వారా నియంత్రించలేము, నీటి ద్వారా. కారణాలు తెలపండి. విద్యుత్ పరికరాలకు సంబంధించి మంటలు నియంత్రించడానికి నీరు ఉపయోగించరాదు. ఎందుకు? నీటి ద్వారా కరెంట్ వస్తుంది. కలప కంటే ఎల్పిజి ఎందుకు ఉత్తమమైనది అంటే తక్కువ కాలుష్యాన్ని కలిగిస్తుంది. కాగితానికి సులభంగా మంట అంటుకుంటుంది, కానీ అల్యూమినియం గొట్టం కంటదు. ఎందుకంటే పేపర్ జ్వలన ఉష్ణోగ్రత తొందరగా చేరుకోగలదు. స్వర్ణకారుడు బంగారం మరియు వెండిని కరిగించిన జ్వాల యొక్క ఏ ప్రాంతాన్ని ఉపయోగిస్తాడు? బాహ్య ప్రాంతం. ఒక ప్రయోగంలో 4.5 కిలోగ్రాముల ఇంధనం పూర్తిగా మండినప్పుడు ఉత్పత్తి అయిన ఉష్ణోగ్రత 1,80,000 కిలోజౌల్స్ అయితే దాని కెలోరిక్ విలువ ఏం చేస్తాం? భాగిస్తాం, మనకి 40,000 కిలోజౌల్స్ వస్తుంది. అభిదా మరియు రమేష్లో బీకర్లో నీటిని వేడి చేసి ప్రయోగం చేస్తున్నారు. అభిదా కొవ్వొత్తి మంటలోనే పసుపు భాగంలో వత్తి దగ్గర బీకర్ ఉంచింది. రమేష్ బీకర్ను మంటకు వెలుపల బాహ్యంగా ఉంచాడు. నీరు త్వరగా వేడెక్కుతుంది? ఎందుకంటే రమేష్ తొందరగా వేడెక్కుతుంది, ఎందుకంటే బయట ప్రాంతంలో అత్యధిక వేడి ఉంటుంది. ఇది అండి ఈ పాఠంలో ఉండేటటువంటి కీ పాయింట్స్. అయితే కానీ నెక్స్ట్ అయితే మనం నక్షత్రాలు, సౌర కుటుంబం అనే పాఠ్యం గురించి రివ్యూ చేద్దాం. ఈ పాఠం పైన మీ కామెంట్స్ కానీ, అభిప్రాయాలు కానీ, సలహాలు కానీ కామెంట్ ఇవ్వండి. అదేవిధంగా మా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.